క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కష్టపడి కేసీఆర్ గారు ఈడ ఎస్డిఎఫ్ పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇస్తే ఆ ఎస్డిఎఫ్ ఫండ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసిరు. ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లు అడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు. మీరు ఓరి మీ గంగల వడురి మాకు సంబంధం లేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్ల మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్ల మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టి అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయ్యా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు. నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టిన మొన్న నిన్నే. ఇంకేం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు. ఎస్, ముమ్మాటికి చెప్తున్నా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకురా? తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా? తెలంగాణ ఎక్కడిది? ఇంత అభివృద్ధి ఎక్కడిది? కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవాళ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలిచి. నువ్వు గెలవలే బాబు, నువ్వు ఏడ కూడా గెలవలేదు.
కేసీఆర్ బొమ్మ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు వీడా. నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను అడుగుతున్నాను. నేను 2002లో పార్టీకి వచ్చినా. నువ్వు వాస్తవంగా 2002లో కూడా పార్టీలకు రాలే, కానీ ఎలక్షన్ల కంటే 2004లో ఎలక్షన్లు అయ్యే కంటే 6 నెలల ముందు నువ్వు పార్టీకి వచ్చినావు. కానీ పాత కమలాపూర్ గడ్డ, హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా. ఇది వాస్తవం. 2001లోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు. ఆ రోజు ఉన్నది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు 2001లో. ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు, కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో. నువ్వు పార్టీలో కూడా ఆనాడు లేవు. నీ ముఖానికి అంత సినిమా లేదు. నువ్వు పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి 2021 బై ఎలక్షన్లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మా కార్యకర్తలని నువ్వు తిడతా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం, మేము కేసీఆర్తోనే ఉంటాం, మేము పార్టీ వదిలిపెట్టాం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్తోనే మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు. నీలాంటి మోసగాంతో లేరు వాళ్ళు. వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త, ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే, నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే, కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో, నీతోని వచ్చి టీఆర్ఎస్ ఇష్పెట్టి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇష్పెట్టి, టీఆర్ఎస్ 20 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు టీఆర్ఎస్ ని ఇష్పెట్టి నువ్వు మబ్బెపెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినవే, ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు. 20 ఏళ్ల చరిత్ర వాళ్ళు ఉద్యమం చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ 2021 ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్కరినన్నా నువ్వు పట్టించుకున్నావా వాళ్ళని? ఒక్కరినన్నా పట్టించుకున్నావా వాళ్ళని? కేసీఆర్ ని మోసం చేస్తావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు. ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు. అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు. పాత కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టిందనే సబ్జెక్ట్ మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, చాలా అద్భుతంగా చెప్తున్నావు. అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు, అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు. నువ్వు మోసగానువా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ని ఇష్పెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా కేసీఆర్ శిష్యులని నాకు తెలుసు. మీరందరూ కూడా వాపసు రావచ్చు, నేను స్వాగతిస్తా. ఐఎమ్ దేర్. ఏ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు, అలా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోసపోయిర్రే, మీరు అధైర్యపడకండి, మీరు రావచ్చు వాపస్. ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో
మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈడ ఉన్న శాసనసభ్యునిగా బాధ్యత కలగా